నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, నవమి తిథి, పునర్వసు నక్షత్రము, మార్చి 27, 2026. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా 2వ గంట పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేస్తారు. మరొక తిరిచిపైన రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, మరొక తిరిచిపైన హనుమంతుల వారు వేయించేస్తారు. విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల్లా కళ్యాణ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, హనుమంతుల వారు మేళతాళాలతో ఊరేగింపుగా రంగమండపంలోకి వేంచేస్తారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రంగమండపంలో రాముల వారికి స్నపన తిరుమంజన నిర్వహించబడుతుంది. పుణ్యాహవచనము, ద్రవ్యారాధన పూర్తయిన తర్వాత రాముల వారికి ఉపచారాలు సమర్పించి గోక్షీరము, గోదధి, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, హనుమంతుల వారికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించబడుతుంది. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివార్లకి, అమ్మవారికి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాల ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. కళ్యాణోత్సవ భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల్ సేవ నిర్వహించుకొని కర్పూర నీరాజన సమర్పణతోటి ఊంజల్ సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవం కోసం వైభవ మండపానికి చేరుకుంటారు. అక్కడ స్వర్ణ గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నది. ఈరోజు పునర్వసు నక్షత్రము. శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి విశేష ఆభరణాలతో అలంకరణ గావించి మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో హనుమంత వాహనంపైన శ్రీ రాముల వారికి విశేష అలంకరణ పూర్తయిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా హనుమంత వాహనం పైన 4 తిరువీధుల్లో హనుమంత వాహన సేవ జరుపుకొని తిరిగి రంగమండపానికి చేరుకుంటారు. రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారిని తీర్చిపైన వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. తోమాల సేవ అనంతరం బంగారు వాకిల్లో శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా సర్వభూపాల వాహనం పైన రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, హనుమంతుల వారు వేంచేస్తారు. శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా బంగారు వాకిల్లో పురాణ పఠనం గావించి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనంతో శ్రీరామనవమి ఆస్థానం పూర్తవుతుంది. రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి గర్భాలయంలోకి వేంచేస్తారు. వెంటనే సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో
దేవతామూర్తులందరికీ మంత్రయుక్తంగా ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలు ఉత్సవమూర్తులకి మూలమూర్తికి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మదేవుని తిరువారాధన కోసమై తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి ఈ సందర్భంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన మిశ్రమము, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం